27వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించు వారికి ఆయన యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఎప్పుడు మేలు జరుగుతుంది. ప్రభువుని ప్రేమిస్తున్నాము అని కేవలం మాటలలో చెప్పడం కాదు, కానీ ప్రతి సమయంలోనూ ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్న వారికి, ప్రభు యొక్క వాక్యానికి లోబడే వారికి ప్రభు అంతా మంచి జరిగిస్తాడు. వారికి కష్టాలు బాధలు కలుగవు అని చెప్పలేము, కానీ ఆ కష్టాలు బాధలు కూడా వారికి మంచి జరిగేలా ప్రభు మారుస్తాడు. మనము ప్రభు యొక్క బిడ్డలము. మన పట్ల ప్రభువునకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఎప్పుడైతే మన ఇష్టాలకు కాకుండా ప్రభు చిత్తానికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిస్తామో, ప్రభు అన్ని విషయాలను మనకు మేలు జరిగేలాగా అద్భుతంగా మారుస్తాడు. మీరు అనుకుంటూ ఉన్నారేమో, నేను ప్రభువునకు లోబడి జీవిస్తున్నాను, ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారము జీవిస్తున్నాను, నా జీవితంలో నేను అనుకున్న కార్యము ఇంకా జరగలేదు అని. మీకు తెలియని విషయం ఏమిటంటే, ప్రభువు మీకోసము ఆ కార్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మీకు మేలు కలిగే విధంగా అన్ని సమకూర్చుతూ ఉన్నాడు. ఎదురు చూసే ఈ సమయంలో మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇలా ప్రార్థించగానే అలా జరిగిపోవాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రభు పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రార్థించడం వరకే మన పని. ప్రభుపై భారం వేసి ప్రభు నిర్ణయించిన సమయం కోసము విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడాలి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితులను కూడా అద్భుతంగా మార్చివేసి మనకు మేలు కలిగే విధంగా ప్రభువు ఆశ్చర్యక్రియను జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడే వారముగా ఉండకూడదు తండ్రి. మీరు నిర్ణయించిన సమయం కోసము విశ్వాసంతో కనిపెట్టాలి ప్రభువా. మిమ్మల్ని ప్రేమించే వారికి, మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగే విధంగా సమస్తమును సమకూడి జరిగించే దేవుడవు తండ్రి. మీపైనే ఆధారపడుతున్నాము ప్రభువా. మిమ్మల్ని నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు తండ్రి. అన్ని రకముల అడ్డంకులను తొలగించి మాకు మేలు కలిగే విధంగా పరిస్థితులను మార్చి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.